పులియని రొట్టెల పండుగ. ఈ 12వ అధ్యాయంలో మనము 14వ వచనం 15వ వచనాన్ని వదిలేసాం. పోయిన వారం 12వ అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయం అన్ని వచనాలు చెప్పుకున్నాం మనం. కానీ 14, 15 వచ్చే వారం చెప్తానని చెప్పాను నేను. ఇప్పుడు ఆ వచ్చే వారం వచ్చేసింది. మరి ఇజ్రాయేలు ప్రజలకు 7 పండుగలు ఉంటాయి. ఎన్ని పండుగలు? ఇజ్రాయేలులకు 7 పండుగలు. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను 7 పండుగలు చేయమని చెప్పాడు. ఈ 7 పండుగల గురించినటువంటి ప్రస్తావన మనకు లేవియ కాండంలో ఉంటుంది. మనం ఇంకా లేవియ కాండంలోనికి రాలేదు కాబట్టి ఇప్పుడు కొన్ని మాత్రమే, అంటే సందర్భ సహితంగా వచ్చిన వాటిని మనం తెలుసుకుంటూ ఆ తర్వాత యెహోవా 7 పండుగల గురించిన వివరణ మనం లేవియ కాండం వచ్చినప్పుడు తెలుసుకుంటాం. హల్లెలూయా. ఇజ్రాయేలుల 7 పండుగలలో మొట్టమొదటి పండుగ ఏం పండుగ? పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. చెప్పండి, ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. మనం కూడా పండుగలు చేస్తున్నామా లేదా? ఏమేం పండుగలు? క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ, ఇవన్నీ జరిపిస్తున్నాం. అయితే బైబిల్లో ఎక్కడైనా క్రిస్మస్ చేయమని ఉందా? బైబిల్లో ఎక్కడైనా గుడ్ ఫ్రైడే జరుపుకోమని ఉందా? బైబిల్లో ఎక్కడైనా ఈస్టర్ చేసుకోమని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. దేవుడు ఎక్కడ కూడా నాకు పుట్టినరోజు చేయండి, నాకు జ్ఞాపకార్థ కూడిక చేయండి, నాకు పునరుద్ధాన కూడిక చేయండి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి పండుగలు ఉన్నాయి. అవే యెహోవా చెప్పినటువంటి 7 పండుగలు. 7 పండుగలు ఇజ్రాయేలు ప్రజలకు చేయమని చెప్పాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలకు చేయమని చెప్పాడు, ఇప్పుడు మనం ఎందుకు చేయట్లేదు? అది పాత నిబంధన. మరి పాత నిబంధన అంటే ఏంటి అంటే, యేసయ్య ఇంకా ఈ లోకానికి శరీరధారిగా రాలేదు. ఆయన శరీరమును ప్రాణమును పెట్టలేదు కాబట్టి మరి ఆచారబద్ధంగా ఆ పండుగలు చేయమని చెప్పాడు. ఆ పండుగలో ఎవరు కనబడతారు? ఆ పండుగలు అన్నిటిలో యెహోవా చెప్పినటువంటి 7 పండుగలలో యేసుక్రీస్తు కనబడతాడు. యేసయ్య ఈ లోకానికి ఎలా రాబోతున్నాడో, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన పరిచర్య ఎలా ఉండబోతుందో, ఆయన మరణ పునరుద్ధానాలు ఏ విధంగా జరుగుతాయో, ప్రజలను ఆయన దేవుని రాజ్యంలోనికి ఎలా నడిపిస్తాడో, యెహోవా 7 పండుగల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు చాలా అద్భుతమైన వివరణ మనకు తెలుస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఈ పండుగలను దేవుడు ఎందుకు ప్రారంభించాడంటే, ఆనాడున్న ఇజ్రాయేల్ ప్రజలు యేసుక్రీస్తు అంటే రాబోతున్న మెస్సయ్య ఆయన గురించి మరి రాబోతున్న తరాల వారికి చెప్పడానికి, అంటే మనకు తెలియచేయడానికి ఆచారబద్ధమైనటువంటి పండుగలను ఇజ్రాయేలు ప్రజలను చేయమని దేవుడు చెప్పాడు. అర్థమవుతుంది మీ అందరికీ? మొట్టమొదటి పండుగ ఏ పండుగ? పస్కా పండుగ. పస్కా పండుగ ఎన్ని రోజులు చేయాలి? ఒక్కరోజే కదా. మొదటి నెలలో 14వ దినమున ఆ పస్కా పండుగ జరుపుకోవాలి. ఈ పండుగ ఏటేటా చేయాలి. ప్రతి సంవత్సరం పస్కా పండుగ ఆచరించాలి. అయితే ఇప్పుడు మనం చదువుకోబోయేది చూద్దాం. మనం ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. పులియని రొట్టెల పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? 14వ తారీఖు సాయంత్రమే ప్రారంభమవుతుంది. పస్కా పండుగ ప్రారంభమైన తర్వాత, అంటే
పస్కా పశువు వధింపబడిన తర్వాత అది వధించిన కొద్దిసేపట్లోనే పులియని రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ పులియని రొట్టెల పండుగ ఎప్పుడో అంటే ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ప్రారంభమయ్యేది కాదు, వెంటనే ప్రారంభమవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ పులియని రొట్టెల పండుగ గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చూడండి ఒకసారి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి శిష్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేశారట? పస్కాను సిద్ధపరచాలంటే ఎక్కడ మేము సిద్ధపరచాలి అని అడిగారట శిష్యులు. ఇక్కడ మనం గమనించినట్లయితే పులియని రొట్టెల పండుగ మనం ఆచరించడానికి దాన్ని ఎక్కడ ఆచరించాలని అడుగుతున్నారు శిష్యులు. అక్కడ యేసయ్య ఏమన్నాడు? మీరు పట్టణమందున ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడా. నేను నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించుదునని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడా. నేను హల్లెలూయా. మరి మన పస్కా పండుగ కానీ పులియని రొట్టెల పండుగ కానీ ఎక్కడుంది? నిర్గమ కాండంలో ఉంది. కానీ మత్తయి సువార్తలో శిష్యులు ఏమంటున్నారు? పస్కా పండుగను మేము ఎక్కడ ఆచరించాలి, పులియని రొట్టెల పండుగ మేము ఎక్కడ ఆచరించాలి అని అడుగుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి వాళ్ళు ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారంటే ఇంకా యేసయ్య శిలువ మరణం పొందలేదు. ఆయన ఇజ్రాయేలు ప్రజలను రక్షించడానికే ఆయన వచ్చాడు. అందుకనే దేవుడు అన్నాడు, యెహోవా 7 పండుగలు మీకు నిత్యమైన కట్టడ అని చెప్పాడు ఆయన. యెహోవా 7 పండుగలు మీకు నిత్యమైన కట్టడ కాబట్టి వాటిని మీరు పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. కాబట్టి శిష్యులకు కూడా యేసయ్య ఆ విషయం తెలియజేసి ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ పండుగను ఎక్కడ మేము ఆచరించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ పండుగను మేము ఎక్కడ ఆచరించాలని అడుగుతున్నారు. అంటే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం ఈ కొత్త నిబంధనలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తావన వచ్చింది, పులియని రొట్టె పండుగ పస్కా అని ఈ ప్రస్తావన వచ్చింది ఇక్కడ. ఇప్పుడు యేసయ్య గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ఆయన బలియాగాన్ని గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఏం తెలిసి ఉండాలి? ఆది కాండం నుంచి మలాకి వరకు, పాత నిబంధన మలాకి వరకు ఉన్నటువంటి ఆ లోతైనటువంటి సందేశాన్ని మనం వినగలిగితే అప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర నీకు అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే, చాలామంది డినామినేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసయ్యను గురించినటువంటి ప్రస్తావన సరిగా చెప్పట్లేదు. యేసు ప్రభు కంప్లీట్ జీవిత చరిత్ర కొత్త నిబంధనలోనే ఉందని కొత్త నిబంధన మాత్రమే చెప్తున్నారు. ప్రజలను కొత్త నిబంధన ఫాలో అవ్వమని చెప్తున్నారు. పాత నిబంధన వదిలేస్తున్నారు. పాత నిబంధన అది పాతదైపోయింది, ఇక దాంతో పని లేదు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయన మొత్తం ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, కాబట్టి ఇక పాత నిబంధన అవసరం లేదు, కొత్త నిబంధన ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. పాత నిబంధన వాక్యం తెలియకుండా ఎవరైతే కొత్త నిబంధనని ఫాలో అవుతున్నారో, చెప్తున్నారో, వాళ్ళకు యేసయ్య జీవితం గురించి సంపూర్ణంగా తెలియదు.
ఇప్పుడు ఇక్కడ పులియని రొట్టెల పండుగ వచ్చింది. ఇప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఈ పస్కాను మేము ఎక్కడ ఆచరించాలని అడుగుతున్నారు. మరి ఈ పస్కాను ఎక్కడ ఆచరించాలన్నప్పుడు ఆ విషయము యేసయ్యకు తెలియకుండా, లేకపోతే శిష్యులకు తెలియకుండా ఉంటే వాళ్ళు దాన్ని ఎలా ఆచరిస్తారు? దాని గురించి తెలియకపోతే ఎలా ఆచరిస్తారు? అంటే వారికి దాని గురించి తెలుసుకోవాలి. అంటే యేసయ్య పస్కాను గురించి వాళ్ళకు వివరంగా చెప్పాడు. అందుకనే దాన్ని వాళ్ళు ఆచరించడానికి ఎక్కడ ఆచరించాలని వాళ్ళు అడుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంతకు మరి దేవుడు పులియని రొట్టెల పండుగను ఎందుకు చేయమన్నాడు? పస్కా అంటే ఆయన ఏడాది గొర్రెపిల్ల బలియాగం, అది రక్త ప్రోక్షణ బలియాగం. అది అక్కడ మనకు యేసయ్య శిలువ మీద తన ప్రాణం పెడతాడని మనకు అర్థమైంది పస్కా పండుగలో. మరి పులియని రొట్టెల పండుగ ఎందుకు? పులియని రొట్టెల పండుగ ఎందుకనంటే, ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయించారో, ఎవరైతే యేసు రక్తం కిందకు వచ్చారో వారందరూ కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలోనికి వచ్చారు. వారు పరిశుద్ధమైన జీవితంలోనికి వచ్చారు. పరిశుద్ధమైన జీవితంలోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలట? పులియని రొట్టెల పండుగ చేయాలని చెప్తున్నాడు. అంటే పాతదైనటువంటి ఆ జీవితం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసివేసి కొత్త జీవితాన్ని, పులియని రొట్టె అంటే పాపము లేని జీవితానికి సాదృశ్యం. మరి పులిసిన రొట్టె అంటే పాప జీవితానికి సాదృశ్యం. పాపం చేసిన జీవితానికి పులిసిన రొట్టె సాదృశ్యం. పులియని రొట్టె ఏమో పాపము లేని జీవితానికి సాదృశ్యం. ఎవరైతే పస్కాలో పాల్గొన్నారో, ఎవరైతే యేసు రక్తాన్ని చేత పట్టుకున్నారో వారందరూ కూడా ఏం చేయాలి? ఏం చేయాలంటే పులియని రొట్టె పండుగను ఆచరించాలి. ఎన్ని రోజులు ఆచరించాలి? 7 దినములు దానిని ఆచరించాలి. 7 దినములు అంటే దాన్ని ఎలా చూడాలి? మనం సంపూర్ణమైన సంఖ్యగా మనం చూడాలి. యేసయ్య 6 దినములు శ్రమించి 7వ దినము విశ్రమించెను కదా. అలాగే 7 అనే సంఖ్య మన ఆయుష్కాలం ఎంత? మనం 90వ కీర్తనలు చూస్తే మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరములు. 7 అనే సంఖ్య, 7 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. సిలువలో కూడా 7 మాటలు ఆయన పలికినాడు. ఇక్కడ గమనిస్తే మానవుడు పులియని రొట్టెల పండుగ ఎప్పటి వరకు చేయాలట? 7 దినములు చెయ్యాలి. అంటే మానవుడు 70 సంవత్సరాల ఆయుష్కాలం బతుకుతాడు. ఆ మానవుడు 70 ఏండ్ల ఆయుష్కాలం వరకు ఈ పులియని రొట్టెల పండుగ చేయాలి. హల్లెలూయా. ఏంటి పులియని రొట్టెల పండుగ అంటే? పులియని రొట్టెల పండుగనంటే పరిశుద్ధమైన జీవితముతో దేవుణ్ణి వెంబడించాలి. పరిశుద్ధమైన హృదయముతో దేవుణ్ణి వెంబడించాలి. పాపము లేని జీవితముతో యేసయ్యని వెంబడించాలి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవుణ్ణి వెంబడించాలి అన్నదే పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ పస్కా పండుగలా కాదు. పస్కా పండుగ అయితే అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసేది. కానీ ఈ పండుగ 7 రోజుల వరకు కంటిన్యూగా అది చేస్తూనే ఉండాలి. ఈ పండుగ ప్రారంభమైన తర్వాత 7 దినముల వరకు ఆ పండుగను ఆచరిస్తూనే ఉండాలి. దీనినే పులియని రొట్టెల పండుగని అంటారు. ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియును ఉండకూడదు. 7 దినములు మీ ఇంట్లో
పొంగినది ఏది ఉండొద్దు. పులిసిన దానిని తినువాడు ఆ, అన్యుడే గాని ఆ, దేశములో పుట్టినవాడే గాని ఆ, ఇజ్రాయేలు సమాజములో నుండక ఆ. కొట్టివేయబడును. హల్లెలూయా. ఆ 7 రోజులలో ఎవరైతే ఈ పులియని రొట్టెల పండుగను ఆచరిస్తున్నారో వారు గనక ఆ 7 దినాలలో పులిసిపోయిన రొట్టె గనక తింటే ఏం చేయాలట? ఇజ్రాయేలుల సర్వ సమాజములో నుండి వాళ్ళ పేరు తుడిచివేయబడను, కొట్టివేయబడను అని చెప్తున్నాడు. పండుగను పరిశుద్ధంగా ఆచరించాలి. ఎంత మాత్రం పులిసింది కొంచెం కూడా ఉండకూడదు. హల్లెలూయా. పులిసింది ఉంటే గనక అతడు ఇజ్రాయేల్ సర్వ సమాజం నుండే కొట్టివేయబడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అంటే దాని అర్థమైందనంటే ఇజ్రాయేలు ప్రజలకు వాళ్ళ వంశాల లెక్క జాబితాలో ఉండడం. ఇప్పుడు ఓటర్ లిస్టులో నీ పేరు లేకపోతే ఓట్లు వేసేటప్పుడు ఎట్లుంటుంది? ఓటేద్దామని ఓటర్ లిస్ట్ దగ్గర పోయినావు, కానీ నీ పేరు లేదన్నారు. అప్పుడు నీకు చాలా అవమానకరంగా ఉంటుంది, అది చాలా బాధాకరంగా ఉంటుంది, నా పేరు లేదనంటే. అలాగే ఇజ్రాయేలు ప్రజలకు ఆ ఇజ్రాయేల్ జనాభా జాబితాలో దాంట్లో వాళ్ళ పేరు తుడిచివేయబడుతుందట. హల్లెలూయా. అంటే చిన్న విషయం కాదు ఇది. ఇది సాధారణంగా మామూలుగా ఆలోచించే చిన్న విషయం కాదు. ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకునే చిన్న విషయం కాదు. చాలా సీరియస్ మ్యాటర్ అన్నమాట. 7 రోజులు జాగ్రత్తగా పులియని రొట్టెల పండుగ ఇజ్రాయేల్ ప్రజలు ఆచరించాలి. అందులో క్రైస్తవుడే కానీ అన్యుడే కానీ ఆ పండుగను ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళల్లో ఎవరైనా సరే పులిసింది ఏదైనా వాడితే గనక వాళ్ళ పేరు ఖచ్చితంగా ఏమవుతుంది? తుడిచివేయబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అమ్మా? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పులియని రొట్టె అంటే ఏంది? పాపము లేని జీవితం పులియని రొట్టె అంటే. మనం యేసుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, యేసు రక్తాన్ని మనం ఆశ్రయించిన తర్వాత వెంటనే లేట్ చేయకుండా పులియని రొట్టె పండుగను మనం ప్రారంభించాలి. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనం ప్రారంభించాలి. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ప్రారంభించేటప్పుడు పులిసింది ఏదైనా మన జీవితంలో ఉందేమో పరీక్షించుకొని దాన్ని తీసి పారవేయాలని చెప్తున్నాడు అక్కడ వాక్యంలో. ఏం చేయాలమ్మా? పస్కాను ఆచరించిన తర్వాత పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. పులియని రొట్టెల పండుగను ఆచరించక ముందు పులిసింది ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని తీసి పారవేయాలి. పులిసింది లోపటే ఉంచుకొని నువ్వు పులియని రొట్టెల పండుగను 7 రోజులు నువ్వు ఆచరించావనుకో, ఏం జరుగుతుంది? ఇజ్రాయేలీల జాబితాలో నుండి ఆ వంశావళిలో నుంచి నీ పేరు పూర్తిగా తొలగించబడుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా పస్కాను ఆచరించిన వారమై ఉన్నాం. అంటే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్న వారం, మనం రక్షణ పొందిన వారం, దేవుని కొరకు జీవించడానికి, విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి వచ్చిన వారం, దేవునితో ఆయన మార్గంలో నడవడానికి వచ్చినటువంటి మనందరం కూడా ఏం చేయాలి? పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ పులియని రొట్టెల పండుగ మనం ఆచరించేటప్పుడు పులిసింది ఏదైనా మన జీవితంలో ఉంటే గనక జీవ గ్రంథంలో నుంచి మన పేరు ఏమవుతుంది? తుడిచివేయబడుతుంది. జీవ గ్రంథం అంటే ఏంటిది? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే పరలోక రాజ్యంలో మనం ఉండం.
నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నా, చర్చికి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా, నువ్వు ఏం చేస్తున్నప్పుడే, నువ్వు క్రైస్తవుడు అని చలామణి అవుతున్నప్పటికి కూడా నువ్వు గనక పులియని రొట్టె పండుగను అంటే పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు సరిగా ఆచరించకుండా దాంట్లో పులిసిపోయింది కూడా కలిస్తే గనక నీ జీవితం అర్ధాంతరంగా ఆగిపోద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దీని అర్థం ఏందనంటే, చిన్న పాపమే కదా అని మనం దాన్ని అనుకుంటే, హల్లెలూయా, ఒక్కరోజే కదా నేను తప్పు చేసిందని నువ్వు అనుకుంటే, లేకపోతే కొన్ని రోజులే కదా నేను పాపంలో జీవించింది అని నువ్వు అనుకుంటే, లేకపోతే ఒక్క రాత్రే కదా నేను పాపంలో గడిపింది అని నువ్వు అనుకుంటే, లేకపోతే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే కదా నేను పాపంలో జీవించింది అని నువ్వు అనుకుంటే, దేవుని బిడ్డ ఖచ్చితంగా అది పులిసిన పిండి. దేవుడికి మహిమ కలుగును గాక. అదేమై ఉన్నది? అది పులిసిన పిండి. పులిసిన పిండి ఏం చేస్తాట? ముద్ద మొత్తం కూడా పులిసిపోయేలాగా చేస్తుంది. పులి అంది 5 కేజీల పిండి ఉన్నా పులిసింది కొంచెం దానికి యాడ్ అయితే ఏమవుతుంది? ఈ పరిశుద్ధమైన ముద్దంతా ఏమైద్దట? మొత్తం పాడైపోద్ది. హల్లెలూయా. కాబట్టి కాంప్రమైజ్ అవడానికి లేదు. క్రైస్తవులం కాబట్టి నడుస్తుందిలే అనుకోవడానికి లేదు. మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటాడు అనడానికి లేదు. అన్నీ ఆయనే క్షమిస్తాడు, ఆయనే కనికరిస్తాడు, నా గురించి ఆయనకు తెలుసు కదా అని పులిసిన పిండితో నువ్వు పులియని రొట్టెల పండుగ జరపలేవు. కొంతమంది బైబిల్ గ్రంథంలో కొంతమంది యేసుక్రీస్తును ఎప్పుడైతే ఆశ్రయించారో, యేసయ్య ఒక వ్యక్తిని ఎప్పుడైతే దర్శించాడో వాళ్ళందరూ కూడా ఏం ఆచరించారు? పులియని రొట్టెల పండుగను ఆచరించారు. అంటే అర్థమైందనంటే, ఇప్పుడు సమరయ స్త్రీ ఉంది కదా, సమరయ స్త్రీని యేసయ్య దర్శించాడా లేదా? ఆ బావి యొద్ద యేసయ్య సమరయ స్త్రీని దర్శించినప్పుడు ఆమె ఏం చేసింది? అంటే తన జీవితాన్ని మార్చుకుంది, తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చింది. ఒక్కసారి సమరయ స్త్రీ తన జీవితాన్ని యేసయ్యకి ఇచ్చిన తర్వాత మరలా ఎప్పుడు కూడా సమరయ స్త్రీ పాపం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. అపోస్తలుడైన పౌలు గారు చాలామంది క్రైస్తవులను హింసించాడు, దూషించాడు, చంపాడు. అయితే యేసయ్యకి అపోస్తలుడైన పౌలు గారు తన జీవితం ఇచ్చిన తర్వాత మరలా పౌలు గారు పాపం చేసినట్టుగా బైబిల్లో లేదు. దావీదు ఒక్కసారి పాపాన్ని ఒప్పుకున్న తర్వాత మరలా పాపం చేసినట్టుగా దేవుని వాక్యంలో లేదు. యేసు ఎవరినైతే రక్షించాడో, ఎవరినైతే దర్శించాడో వారందరూ కూడా సంపూర్ణంగా యేసుకు వారి జీవితాన్ని అర్పించి వారు యేసుతోనే నడిచారు, పులియని రొట్టెగా నడిచారు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పులియని రొట్టెల పండుగ ఆచరించవలసినటువంటి క్రైస్తవ జనము పులిసిపోయిన పిండిగా ఉండిపోతున్నారు. చిన్న చిన్న పాపాలేగా, చిన్న చిన్న బలహీనతలే కానీ కాంప్రమైజ్ అవుతున్నారు. హల్లెలూయా. మనం ఏమంటామంటే, నేను అంత బాగానే ఉన్నాను, అన్ని చోట్ల బాగానే ఉన్నా, కానీ ఒక్క విషయంలో మాత్రం నేను బలహీనురాలని మనం అనుకుంటున్నాం. కానీ అది కూడా ఏం చేస్తుందంట? ముద్దంతా ఆ కొంచెం పులిసిన పిండి ముద్దంతా ఏం చేస్తుంది? మొత్తం పాడు చేసి పారేస్తుంది. అందుకనే చిన్న పాపాన్ని కూడా మనం దాచిపెట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు పులియని రొట్టె పండుగ ఆచరిస్తున్నావు అంటే దాని అర్థం ఏందనంటే, పులిసింది ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని తీసి బయట పారవేయ అని చెప్తున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి.
అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏం చేయమంటున్నాడు? మీరు పస్కాను ఆచరించిన వారు అంటే దేవుని రక్తాన్ని ఆచరించిన మీరు పులిపిండి లేనివారు. మీరు పులిపిండి లేనివారు కనుక మీరు ఏం చేయాలట? జీవితాంతము పులిపిండి లేనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించండి అని చెప్తున్నాడు. ఒకవేళ పులిసిపోయింది ఏమైనా మీ లోపట ఉంటే కనుక దాన్ని తీసి పారవేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. పులిసింది ఏదైనా తీసి పారేయమన్నాడు. కానీ ఇక్కడ పులియని రొట్టెల పండుగలో వాళ్ళకి అవకాశం లేదు. ఒకవేళ పులిసింది ఏదైనా పులిసిపోయిన రొట్టె ఎవరైనా తింటే కనుక వారు ఇజ్రాయేళ్ల సర్వ సమాజం నుండి వాళ్ళ పేరు కొట్టివేయబడి వారు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అది వాళ్ళకి చాలా అవమానం. ఆ ఇజ్రాయేలీల వంశంలో నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా అవమానం. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు ఇక్కడ కొత్త నూతన నిబంధనలో ఏం చెప్తున్నాడంటే, పులిసింది ఏదైనా ఉంటే మీరు పరిశుద్ధమైన రొట్టెగా మారిన తర్వాత ఇంకా పులిసిపోయింది ఏదైనా ఉంటే మీరు మీ జీవితాన్ని అలాగే ముందుకు తీసుకొని వెళ్ళొద్దు. ఆ పులిసింది మొత్తం తీసి పారేసిన తర్వాత మరలా పరిశుద్ధమైనటువంటి రొట్టెగా మీరు యేసుతో మీ జీవితాన్ని కొనసాగించాలని చెప్తున్నాడు. ఏం చేస్తామంటే ఒక చిన్న అబద్ధమే కదా నేను ఆడిందని అనుకుంటాం. ఒక చిన్న అబద్ధం ప్రారంభించినప్పుడు ఆ అబద్ధం వెంట అబద్ధం, ఆ అబద్ధం వెంట అబద్ధం, ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. కొంచెమే కదా అసూయ, ఒక్కరి మీదనే అసూయ పడ్డ కదా అనుకుంటాం మనం. చిన్నదే కదా, అందరితో నేను ప్రేమగా ఉంటున్నాను, ఒక్కరి మీద మాత్రం అసూయ పడుతున్నానంటే ఆ చిన్న పులిపిండి, ఆ కొంచెం పులిపిండి ఏం చేస్తుంది? నీ జీవితాన్ని మొత్తం మలినం చేసేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును. చిన్న గర్వమే కదా, నేను చాలా చోట్ల తగ్గించుకుంటున్నా కానీ ఒక చోట మాత్రం నా తగ్గింపు అనే నా జీవితం లేదు అంటే ఆ చిన్న బలహీనత ఏం చేస్తుంది? నీ అన్ని ఏరియాస్లో అన్ని విధాలుగా నువ్వు క్రమంగానే మర్యాదగానే ఉన్నావు, కానీ ఆ ఒక్క బలహీనత నిన్నేం చేస్తుంది? నిన్ను ఖరాబ్ చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అందుకని ఏం చేయాలి మనం? పులిపిండి ఏమైనా మన హృదయంలో ఉంటే దాన్ని తీసి పారవేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పులిపిండితోనే మీ జీవితాన్ని ముందుకు కొనసాగించబాకండి. ఆ పులిపిండితోనే నీ జీవితాన్ని యేసుకు నువ్వు సమర్పణ చెయ్యలేవు. ఎంత డేంజర్ అంటే పులిపిండి, ఎంత డేంజర్ అంటే జీవ గ్రంథంలో నుంచి నీ పేరు కొట్టివేయబడుతుంది, తొలగించబడుతుంది. అంటే ఈ పులిపిండితోనే నీ జీవితాన్ని కంటిన్యూ చేస్తే, అంటే పాపముతోనే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటే, చిన్న గర్వమే కదా, చిన్న కోపమే కదా, చిన్న అసూయే కదా, చిన్న ద్వేషమే కదా, చిన్న జగడమే కదా అని నువ్వు దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే ఏమవుతుంది? నీ మిగతా జీవితం కూడా అది నీ మిగతా జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది. నీ మిగతా జీవితాన్ని మొత్తం అది పాడు చేస్తుంది. అందుకనే చాలా జాగ్రత్త పడమంటున్నాడు దేవుడు. ఇది మీకు నిత్యమైన కట్టడ. ఇది మీరు బ్రతికినంత కాలము పులిసిన పిండి ఏమైనా ఉంటే దాన్ని తీసి పారేయండి. అంటే అర్థమైందనంటే ఎవరితోనైనా గొడవ అయితే అది సూర్యుడు అస్తమించేంత వరకు మనసులో పెట్టుకోవద్దనంట. హల్లెలూయా. భార్యాభర్తలు గొడవ పెట్టుకున్నా, ఎవరైనా ఏదైనా గొడవ అయితే ఏం చేయాలి? సాయంత్రం వరకల్లా కాంప్రమైజ్ అయిపోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంత్రం వరకల్లా ఏం కావాలి? కాంప్రమైజ్ పోవాలి. మళ్ళీ తెల్లారి ఉదయం వరకల్లా మొత్తం సర్దుమనగాలి.
సర్దుమనకుండా మళ్ళీ అదే కోపం, అదే బాధ, అదే అలగడం, అదే అవన్నీ ఉన్నాయనుకోండి, అది పులిపిండితో సమానము. అది మీ జీవితాన్ని ఏం చేస్తుంది? అది నాశనం చేసేస్తుంది. కాబట్టి దాన్ని లేకుండా చూసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. పులిపిండి అనేది దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. కాబట్టి ఆ పులిపిండి అనేటువంటి దాన్ని మనం తీసివేసుకోవడానికి ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు. అయితే యేసయ్య శరీరంలో పులిపిండి ఉందా? యేసయ్య శరీరంలో పులిపిండి లేదు. యేసయ్య జీవితంలో పులిపిండి ఉందా? పులిసిపోయిన పిండి ఉందా? పులిసిపోయిన పిండి అంటే తెలుసా మీకు? ఏంటిది? పులిసిపోయిన పిండి అంటే ఎట్లా తయారు చేస్తారు దాన్ని? సాయంత్రం పూట నానబోస్తే రాత్రి మొత్తం దాన్ని అట్లా ఉంచితే ఏమవుతుంది? దాన్ని పులిసిన పిండి అంటారు. మరి కొంతమంది తెలియకపోతే ఈ పులిసిన పిండి ఏందో అనుకుంటారుగా. దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, వడ పిండి కానీ, ఇదంతా కూడా ఏ పిండి? పులిసిపోయే పిండి. రాత్రంతా దాన్ని నానబెట్టి ఉంచితే తెల్లారే వరకల్లా పుల్లగా అయిపోద్ది. ఈ పుల్లటి జీవితాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? పాపముతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈరోజు నీవు పులిన రొట్టెల పండుగను ఆచరిస్తున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. పులియని రొట్టెల పండుగ ఎప్పుడు చేయాలి? ఇది నీ జీవితాంతం 24 గంటలు పులియని రొట్టెల పండుగను మనం ఆచరించాలి. అంటే భౌతిక సంబంధమైన ఆచారబద్ధమైన పండుగను ఆచరించమని దేవుడు చెప్పట్లేదు. ఏ పండుగను ఆచరించాలి? మనము ఆత్మీయ జీవితము, పరిశుద్ధమైన జీవితం అనే పులియని రొట్టెల పండుగను ఆచరించమని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు వచ్చి కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లనే చెప్పసాగెను. పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి, మరుగైన దేదియు బయలుపరచబడకపోదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? అనేకమైన జన సమూహాలు యేసయ్యను వెంబడిస్తున్నారట, అక్కడ ఉన్నారట. అటువంటి సందర్భంలో యేసయ్య ఏం చెప్తున్నాడు? పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి పులిపిండిని గురించి మీరు జాగ్రత్త పడమని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి జాగ్రత్త పడాలట? పరిసయ్యుల బోధ, శాస్త్రుల బోధ అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఈనాడు అనేకమైనటువంటి సంఘాలు పుట్టుకొచ్చాయి. ఎటువంటి సంఘాలంటే కొంతమంది యేసుక్రీస్తే దేవుడు కాదని కదా, ఇంకా రకరకాల పద్ధతులు, రకరకాల ఆచారాలు వచ్చేసాయి. కొంతమంది భౌతిక సంబంధమైన ఈ యెహోవా 7 పండుగలు జరిపిస్తారు, కొంతమంది జరపరు. అంటే రకరకాల బోధలు ఈ భూమి మీదకి వచ్చాయి. ఈ బోధలు మనుషుల్ని విశ్వాసంలో నడిపిస్తున్నాయా? ఈ బోధలు మానవ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయా? చెప్పండి. చాలామంది ఏం చేస్తున్నారంటే అది కూడా చర్చే కదండి, ఆయన కూడా పాస్టరే కదండి, అక్కడ కూడా దేవుని వాక్యమే చెప్తురు కదండి, నేను అక్కడికి పోతానండి, అక్కడికి పోయి నేర్చుకుంటానండి అని అంటున్నారు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు కదా, అక్కడ వేల మంది, లక్షల మంది ప్రజలు వస్తున్నారు కదా. అయితే అది కరెక్ట్ బోధ అయ్యే ఉంటుంది, అది చాలా పరిశుద్ధమైన బోధ అయ్యే ఉంటుంది. అయితే అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళి నేను నేర్చుకుంటా అని ఆలోచన చేస్తున్నారు చాలామంది. ఎక్కడైతే మంద చాలా పెద్దగా ఉంటుందో అది సరైనటువంటి వాక్యం అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే
మీరు శాస్త్రులు పరిచయులైనటువంటి వేషధారణతో కూడిన పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? తప్పుడు బోధలు చేసి, అబద్ధ బోధలు మీకు ప్రకటించి మీ మనస్సులను వేరే వైపు తిప్పుతారు. పాపం చేసినా ఏం కాదులే, దేవుడు ఉన్నాడు కదా పైన, క్షమిస్తాడులే, ఆయన కనికరిస్తాడు, మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు మన పరలోకాన్ని ఇస్తాడని బోధించే అటువంటి బోధలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా కొంతమంది కేవలం ఆశీర్వాదాల కొరకే బోధించేవారు. మీరు మా మందిరానికి రండి, మీరు ఒక్కసారి మా మీటింగ్లో పాలు పొందండి, మీకు సమస్తం అభివృద్ధి అయిపోద్ది, మీకు ఏమేమి కావాలో దేవుడు అవన్నీ ఇచ్చేస్తాడని అటువంటి బోధలు మనకు వినపడుతున్నాయి. అబద్ధ ప్రవచనాలు. హల్లెలూయా. మా దగ్గరికి రండి, వస్తే మీకు ఏం చెప్తాం? మీ హృదయంలో ఏముందో అదంతా మేము మీకు చెప్తాం, మీకు ఎట్లా కలిసి రాబోతుందో అదంతా మీకు చెప్తాం అని ఈనాడు చాలామంది ఏం చేస్తున్నారు? అబద్ధ బోధల దగ్గరికి వెళ్ళిపోయి చాలామంది వారి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. స్వస్థత, మా దగ్గరికి రండి, మీకు స్వస్థత కలుగుతుందని పిలుస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఎక్కడైతే నా నామం పేరిట 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. 2-3 ఉన్న చోట నేను ఉంటానని చెప్పాడు ఆయన. కానీ ఈనాడు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ గుంపు మరింత కనబడితే ప్రజలు అక్కడికి పరిగెత్తున్నారు. అది నిజమైన బోధ? అది అబద్ధ బోధ? అది మనిషిని మోక్షానికి నడిపించే బోధనేనా? అది సరిచేసే బోధనేనా? అది తప్పు దిద్దే బోధేనా? అది ఖండించే బోధేనా? అది మనల్ని సరైన మార్గంలో నడిపించే బోధనని ఎవరు చూడట్లేదు. ఆ మీటింగ్ పెట్టారు కదా, పోదాం. హల్లెలూయా. అలా వెళ్తే గనక ఏమవుతుంది? పులిసిన పిండి కొంచెం కలిసిన నీ ఆత్మీయ జీవితంలో ఆ వేషధారణ అనే పులిపిండి కొంచెం కలిసిన నీ ఆత్మీయ జీవితం అంతా ఏమవుతుంది? పాడైపోద్ది. నీ విశ్వాసం కోల్పోతావు. అరే, మా పాస్టర్ గారు ఇలా చెప్పిండు, అక్కడేమో అలా చెప్పిండు, ఇందులో ఏది నమ్మాలి, నేను ఎడిపోవాలి ఇప్పుడు అని అంత సస్పెన్స్లో పడిపోతాం మనం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూట్యూబ్లో చూస్తే ఎన్నో అబద్ధ బోధలు, అటువంటి బోధలు చెప్పే వాళ్ళకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ, ఆ మీటింగ్లో జనాలు కూడా ఎక్కువే. సత్యబోధ ప్రకటించే వాళ్ళకు, నిజమైనటువంటి దేవుని రాజ్యాన్ని గురించి బోధించే వాళ్ళకు, పులిపిండి లేకుండా చూసుకోవాలని హెచ్చరించే వాళ్ళకు, గద్దించే వాళ్ళకు, సవరించే వాళ్ళకు ఒక 50 వ్యూస్ కూడా రావట్లే. దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, వేషధారణ అనే పులిపిండి, శాస్త్రుల బోధలు, పరిసయ్యుల బోధలు, మీరు ఎవరైనా బోధిస్తూ ఉంటే, వీరేష్ పాస్టర్ అయినా, ఇంకా ఎవరైనా, పౌలు గారైనా, ఎవరైనా వచ్చి మీకు బోధిస్తూ ఉంటే, వాక్యములో అలా ఉన్నదో లేదో మీరు చూసి వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటేనే మీరు పులిపిండి లేనటువంటి జీవితంతో మీరు ముందుకెళ్తారు. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే జీవ గ్రంథంలో నుంచి దేవుడు మన పేరును తుడిచిపెడతాడు. నేను పెద్ద మందిరాన్ని పోయినా దేవా, నేను పెద్ద సంఘంలో సభ్యుడిగా ఉన్నాను దేవా అని అంటే, దేవుడు నిన్నేం పరలోకానికి ఆయన పంపడు. దేవుడికి మహిమ కలుగును గాక. పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా ఏం చేయాలట? సత్యబోధ ఎక్కడుంటుందో, నిన్ను నిత్య జీవానికి నడిపించే బోధ, సరైన బోధ. ఇక్కడ ముఖ్యమైనది ఏందమ్మా? సరైన బోధ. సరైన బోధ మనం వినాలి.
చాలా చోట్ల సరైన బోధ లేదు. సరైన బోధ లేని దగ్గరికి మనం వాళ్ళు బతిమలాడుతురని, వాళ్ళు 10 సార్లు మనకు రమ్మని చెప్పిరని వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకనంటే నీవు వింటున్నటువంటి వాక్యం సరైనదైతే, నువ్వు వింటున్నటువంటి ఆ మార్గం సరైన మార్గం అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సత్యవాక్యాన్ని, అదే వాక్యాన్ని 100 సార్లు విను. విన్న వాక్యాన్నే 100 సార్లు విని నేర్చుకో. అబద్ధ బోధను నువ్వు ఎంత మాత్రం ఇష్టపడడానికి వీలు లేదు. అది నిన్ను ఏం చేస్తుంది? అది నిన్ను జీవగ్రంథంలో పేరు లేకుండా తుడిచిపెడుతుంది. పల్లెటూరు నుండి ఒక యవనస్తుడు, ఒక కథ చెప్తున్నా మీకు. పల్లెటూరు నుండి ఒక యవనస్తుడు పట్టణానికి పోయాడట ఉద్యోగం కొరకు అన్ని సర్టిఫికెట్లు పట్టుకొని పట్టణానికి పోయిండట. పట్టణానికి పోయి అక్కడ ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంటే ఒక చోట జూ పార్కులో ఒక ఉద్యోగం ఉందని ఆయనకు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ కొరకు సర్టిఫికెట్లన్నీ ఆయనకి ఇచ్చాడు. సర్టిఫికెట్లన్నీ ఆయనకి ఇస్తే అధికారి ఏం చేశాడంటే, అయ్యా ఈ సర్టిఫికెట్లతో ఏ పని లేదు, ఇక్కడ ఒకే ఒక ఉద్యోగం ఉంది. ఏంటి ఆ ఉద్యోగం అంటే, ఈ జూ పార్కులో ఒక కోతి చనిపోయింది. ప్రజలందరినీ ఆనందపరిచే ఒక కోతి, చింపాంజీ ఉంటుందిగా, చింపాంజీ నల్లగా, అటువంటి ఒక చింపాంజీ చనిపోయింది. అయితే ఈ విషయము మా పై అధికారులకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయి. అందుకనే నువ్వేం చేయాలంటే, ఈ కోతిలాగా వేషం వేసుకొని ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీద తిరిగితే చాలు. హల్లెలూయా. చెట్టు ఎక్కడం వస్తే చాలు నీకు. చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద కూర్చోగలిగితే ఈ ఉద్యోగం నీకు వస్తుంది అని అన్నప్పుడు వెంటనే ఆ యవనస్తుడు, ఓహో ఇంతే కదా, సింపుల్, ఇది నాకంతా చెట్లు ఎక్కడం వచ్చు, కొమ్మలు కూడా ఎక్కడం వచ్చు కాబట్టి సంతోషంగా ఆ జాబ్ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. వెంటనే నేను చేస్తానండి అని అనగానే వెంటనే ఆ కోతి డ్రెస్ తెచ్చారు ఆయనకి. కోతిలాగా ఉండే డ్రెస్సు, చింపాంజీలాగా నల్లగా ఉంటుంది కదా చింపాంజీ, అటువంటి డ్రెస్ తెచ్చి ఆయనకి వేశారు. వెంటనే ఆయన నటన పాత్రలో లీనమైపోయాడు. ఇప్పుడు నటించాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన నిజమైన కోతి కాదు, కానీ మనిషి ఇప్పుడు ఎలా నటించాలి? వేషధారణ కోతిలాగా నటించాలి. హల్లెలూయా. ఇక చెట్టు ఎక్కుతున్నాడు, ఈ కొమ్మ మీద పోతున్నాడు, ఆ కొమ్మ మీదకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తారు? పిల్లలు పట్టుకొని, ఇప్పుడు జూ పార్క్ వచ్చినప్పుడు పిల్లలు పట్టుకొని వస్తారు కదా, వచ్చినప్పుడు కోతిని చూడగానే పిల్లలకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. దానికి అరటి పండ్లు ఇసిరేయడం కదా, దానికి స్వీట్లు ఇసిరేయడం, ఇటువంటివన్నీ చేస్తారా లేదా? కోతి కనబడ్డప్పుడు ఇవన్నీ వేస్తుంటే చక్కగా క్యాచ్ బట్టి అందుకుంటుంది అనమాట కోతి. హల్లెలూయా. మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతుర్రో, ఏమి ఇసిరేస్తుర్రో దానికి రిప్లై ఇస్తుంది అనమాట. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే చాలా మంచి కోతి అనమాట ఇది. ఎందుకంటే మనిషిలాగా ఈ కోతి ఆలోచించగలుగుతుంది. నువ్వు అటుపో అంటే అటుపోతుంది, నువ్వు ఇటుపో అంటే ఇటుపోతుంది, నువ్వు ఇది ఎక్కంటే అది ఎక్కుతుంది, నువ్వు ఇక్కడ దిగంటే దిగుతుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, పండుకో అంటే పండుకుంటుంది కోతి. అరే ఈ కోతికి ఇంత తెలివి ఉంది ఏందని జనాలంతా ఆశ్చర్యపోతారు. పండ్లు ఏగానే క్యాచ్ పట్టి అందుకుంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత ఆశ్చర్యంగా అది ఉంటే ప్రజలందరూ కూడా జూ పార్కులో ఎక్కువ సంఖ్యలో జనాలు ఎక్కడున్నారట? ఈ చింపాంజీ దగ్గరే ఉన్నారట. మిగతా సింహం ఉన్న దగ్గర లేరు, ఆ పులులు ఉన్న దగ్గర లేరు, ఏనుగు ఉన్న దగ్గర లేరు, కానీ జనాలంతా ఎక్కడున్నారు? ఈ మంకీ ఉన్న దగ్గరే ఉన్నారు. హల్లెలూయా. అయితే ఈయన ఏమనుకుంటున్నాడంటే, ఈ వేషం వేసుకున్న ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను బాగానే యాక్టింగ్ చేస్తున్నా,
నేను సూపర్ చేస్తున్నా, అందుకనే ప్రజలందరూ నా వైపే చూస్తున్నారు, వేరే ఎక్కడికి వెళ్ళట్లేదు అని ఇంకా కొంచెం ఓవర్గా చేస్తున్నాడట. హల్లెలూయా. ఈ పంగ మీదకి ఆ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద దూకుతుంటే ఒక పంగ మీద దూకేసరికి చెయ్యి జారిందట, కొమ్మ అందలేదట. అందకపోయేసరికి ఆ జారిపోయి సింహం ఉన్న బోన్లో పడ్డాట. ఈ కొమ్మ మీదకి ఆ కొమ్మ మీద దూకి చివరికి పోయి ఎక్కడ పడది, పోయి సింహం ఉన్న బోన్లో పడ్డదట. దాని బౌండరీలో పడిపోయింది. వెంటనే అది సింహం అని గమనించినటువంటి కోతి మనిషి ఏం చేశాడు, కాపాడండి, రక్షించండి, నన్ను కాపాడండి, రక్షించండి అరుస్తున్నాడు పెద్దగా. అంటే నటన ఏమైపోయింది చెప్పండి, నటన కంప్లీట్ అయిపోయింది. ఇక నటనకు ఫుల్ స్టాప్ పడ్డది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ ఎన్ని రోజులు నటించినా ఏదో ఒక రోజు దాని సమయం సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది, పాపం అనేది బయటపడుతుంది. పాపం అనేది బయటపడ్డప్పుడు ఖచ్చితంగా ఆ మనిషికి ఏమొస్తుంది, అవమానం, నింద వస్తుంది. ఇప్పుడు బోన్లో పడగానే ఏమంటుండు, కాపాడండి, రక్షించండి, కాపాడండి, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నట. వేస్తుంటే ఆ సింహం అన్నదంట, అరవబాకు, మన ఇద్దరు ఉద్యోగాలు పోతాయి అన్నదట. గట్టిగా అరవబాకు, నీ ఉద్యోగం పోద్ది, నా ఉద్యోగం పోద్ది. ఇట్లయితే మనకు నెల నెల శాలరీ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది, జాబ్ ఈజీగా ఉంది, శాలరీ వస్తుంది, నువ్వు అంత గట్టిగా వస్తుంది, నోరు మూసుకో అనగానే నోరు మూసుకుండంట. హల్లెలూయా. అంటే ఏమైంది ఇక్కడ, వీడు నిజమైన సింహం కాదు. ఏంటిది, వీడు మనిషే, వీడు ఉద్యోగానికే జీతానికే వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఒక్క వ్యక్తే నటన జీవితంలో ఉండంటే ఒక్క వ్యక్తి కాదు, ఈరోజు దేశమంతా ఏం చేస్తారు, ప్రజలందరూ నటన బ్రతుకులే. ఒక్కరిదైనా ఒరిజినల్ జీవితం కనబడతలే. నేను నీకంటే పరిశుద్ధంగా ఉన్నా, నేను నీకంటే నీతిగా ఉన్నా అని ఒకరికొకరు చెప్పలేకపోతారు. ఎవరిని చూసినా ఏముంది, ఎవరు చూసినా ఎంతో కొంత బలహీనత, ఎంతో కొంత పులిసిన పిండి. అందరూ బలహీనులుగానే కనబడుతున్నారు. అయితే చాలా పెద్ద ప్రమాదం ఉందని చెప్తున్నాడు దేవుడు. ఎంత పెద్ద ప్రమాదం అంటే, జీవ గ్రంథంలో నుంచి నీ పేరు తుడిచివేయబడుతుంది. ఈ వేషధారణతో కూడిన జీవితం ఉంటే, మనం చర్చిలో ఎంత దేవదూతలు లెక్క ఉన్నారో మీరు ఇప్పుడు. హల్లెలూయా. ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుర్రో అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. సోమవారం రమ్మన్న రారు, మంగళవారం రమ్మన్న రాదు, శుక్రవారం అసలే రారు, గృహకూడి కన్నా రారు. కానీ మరి ఆదివారం అంటే అదేందో అసలు నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. యేసయ్య నమ్మిన కానించి ఇప్పటి వరకు ఆదివారం అనగానే ఎక్కడ లేని భక్తి అంతా పుట్టుకొస్తుంది. ఇక హల్లెలూయా. ఇదేంది, ఇది వేషధారణ కాదా చెప్పండి, వేషధారణ కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. ఆదివారమేనా నీకు భక్తి? ఆదివారమే నీకు వాక్యం కావాలా? ఆదివారమే దేవునితో సహవాసం నీకు కావాలా? ఒక్క ఆదివారమేనా? ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నువ్వు దేవునితో సంబంధం పెట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి దినము పులియని రొట్టె పండుగ నువ్వు ఆచరించాలి. ఒక్క ఆదివారం మాత్రమే మంచిగా దేవదూతల లెక్క రెడీ అయిపోయి మిగతా సోమవారం మంగళవారం ఏది ఎడిపోతున్నారు అంతా. దేవుడికి కొంతమందికి ఇక ఆదివారం కూడా భయం లేదు. ఆ పులిసిన జీవితంతో దేవుని సన్నిధిని ఎవ్వరూ చేరుకోలేరు. దేవుని బిడ్డలారా, ఎవరిని వాళ్ళే మోసపుచ్చుకుంటున్నారు. ఒకరిని ఒకరు ఇక్కడ మోసం చేసేది కాదు, కానీ ఎవరి జీవితాన్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటున్నారు, ఎవరి ఆత్మీయతను వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా.
ఆ చేదైనటువంటి వేరు పెరికి వేయడం లేదు. ఆ పులియని ఆ పులిసిపోయిన ముద్దను తీసి అవతల పడేయట్లేదు. తీసి అవతల పడేయకుండా ఆ పులిసిపోయిన జీవితంతోనే క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. ఇక్కడ క్రైస్తవులుగా చలామణి అవుతావేమో. ఇక్కడ నువ్వు ఏ చర్చికి పోతావు అంటే నేను విశ్వాస ప్రార్థనా సంఘానికి సభ్యురాలను అంటవేమో, కానీ పరలోకంలో మాత్రం నీ పేరు ఉండదు. దేవుని రాజ్యంలో మాత్రం నీ గుర్తింపు ఉండదు. ఎందుకనంటే దేవుడు అన్నాడు, పులిసింది కొంచెమైనను ముద్దంతయు పులియజేయను. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ శాస్త్రంలో ఈ పరిశీలన ఏమన్నాడు? యేసయ్య అన్నాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని చెప్తున్నాడు. సున్నము కొట్టిన సమాధులను కొంతమంది చాలా బాగా అలంకరిస్తున్నారు. వాటి మీద పెద్ద పెద్ద తాజ్మహల్ లాంటివి కడుతున్నారు. ఎందుకంటే నా భార్య జ్ఞాపకార్థం, లేకపోతే నా బిడ్డ జ్ఞాపకార్థం, లేకపోతే మా తండ్రి జ్ఞాపకార్థం అని పెద్ద స్తూపాలు కడుతున్నారు. ఎంత పెద్ద స్తూపం కట్టినా, ఎంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత పెద్ద ప్యాలెస్, తాజ్మహల్ లాంటి ప్యాలెస్ కట్టినా లోపట ఏముంది? అంత కుల్లే. లోపట మొత్తం ఏముంది? సున్నము కొట్టి మొత్తం కుల్లే ఉంది ఆ లోపట. ఆ కుళ్ళిపోయిన దాని మీద నువ్వు ఎన్ని బిల్డింగులు కడితే ఏంది, ఎంత అందంగా నువ్వు తాజ్మహల్ లాగా ఎంత అందంగా నువ్వు తీర్చిదిద్దేంది, లోపట ఏమున్నది అంటే ఫౌండేషన్ ఏముంది? పునాది ఏముంది? పునాది మొత్తం కుల్లే. ఆ కుళ్ళుతో మనం ఎంత పెద్ద బిల్డింగులు, ఎంత పెద్ద భవనాలు, ఎంత పెద్దగా వేషాలు వేసినా అదంతా కూడా నటన బ్రతికే అవుతుంది. సినిమాలలో యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు ఎంతసేపు? ఆ సినిమా షూట్ జరిగేంత వరకు వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. తర్వాత వాళ్ళు నిజ జీవితంలో చాలా మంచిగానే ఉంటారు చాలామంది. కానీ క్రైస్తవులు 24/7, హల్లెలూయా, క్రైస్తవులు 24 గంటలు యాక్టింగే చేస్తున్నారు. నిజమైన భక్తి లేదు, నిజమైన ప్రార్థన జీవితం లేదు, నిజమైన విశ్వాసం లేదు, నిజంగా దేవునితో సరైన సహవాసం లేదు, నిజమైన సంబంధం లేదు. అంత నటన బ్రతుకే. ఈ నటన బ్రతుకుంటే మనం పులిసిన రొట్టెగా ఉంటాం. ఈ పులిసిన రొట్టెగా ఉంటే ఇజ్రాయేలుల సర్వ సమాజంలో వాళ్ళ పేరు ఎలా కొట్టేస్తానని దేవుడు చెప్పాడో, రక్షణ పొందిన మన జీవితంలో దేవుడు జీవ గ్రంథంలో నుంచి మన పేరును తుడిచేస్తాడని అర్థము. బట్ ఎవరు కూడా మనం అబద్ధ బోధల వైపు కానీ ఇటువైపు అటువైపు వెళ్ళకూడదు. సేవకులుగా మేము ఒకదాన్ని జయించలేకపోతున్నాం. ఏంటంటే కుల వ్యవస్థను జయించలేకపోతున్నాం. అంటే ఎంతో చెప్తున్నాం, ఎంతో మారండి, ఈ కులాలు, ఈ మతాలు ఇవన్నీ వద్దంటే ప్రజలు ఏం చేస్తున్నారు? పెళ్లి సంబంధాలప్పుడు నన్నే అడుగుతున్నారు, ఫోన్ చేసి, అయ్యగారు మా క్యాస్ట్లో ఒక అమ్మాయిని ఉంటే చూడవా, మా క్యాస్ట్లో ఒక అబ్బాయిని ఉంటే చూడవా అని వాళ్ళు నాకే చెప్తారు. దేవుని బిడ్డ, ఏంది ఇది? ఇంత దేవుని వాక్యం తెలిసినా, ఇంతగా ప్రభు ఇంత గొప్పవాడని మనకు అర్థమైన ఈ కులమనే గజ్జి ఇంకా పోట్లే. క్రైస్తవులలో పోట్లే, బయట ఉన్న వాళ్ళ గురించి కాదు. క్రైస్తవులు కూడా సంబంధాలు కానీ ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఏం చూస్తున్నారు? కులాన్ని చూసుకుంటున్నారు. అంటే కులం అనేది కూడా ఈ వేషధారణ పోలే. క్రైస్తవంలో కులం అనే వేషధారణ పోలే. దీన్ని రూపుమాపడానికి సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు కూడా సేవకుల్నే మార్చేస్తుంది ఈ కులం. కులం అనేది చాలా డేంజర్, అది చాలా బాధాకరమైన విషయం. మొన్న ఆ మధ్య మన పగడాల ప్రవీణ్ అన్న చనిపోయాడు. ఆయన అన్న మరణించినప్పుడు ఏం చేశారంతా? బైబిల్ని పక్కకు పెట్టి మీరే చంపుతారు అనుకుంటారా?
మీరే పొడుతారు అనుకుంటారా? మేము కూడా లేచామనుకో, నిద్రపోతున్న సింహాలం మేము కనుక రోడ్ల మీదకి వస్తే మొత్తం ఏం జరుగుద్దో అల్లకొల్లం అయిద్దని డైలాగుల మీద డైలాగ్ చెప్పారు మా పాస్టర్లు. ఏమైంది మరి? ఎన్ని డైలాగులు చెప్పినా, ఎంతగా కేకలు పెట్టినా, ఎంతగా అరిచినా అక్కడ జరిగిందేమి లేదు, ఒరిగిందేమి లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, నేను అన్న చనిపోయినప్పుడు నేను ఏమనుకున్నానంటే, మండలాల వారీగా, జిల్లాల వారీగా సేవకులందరూ ఒక చోట కూడుకొని, ఒక బహిరంగ సభగానైనా, ఒక చిన్న కూడికలుగానైనా కూడుకొని అందరూ ఒక చోట ఉండి, ఉపవాసం ఉండి, కన్నీరు గార్చి దేవుని వాక్యానుసారమైన పద్ధతిలో మనం ప్రార్థన చేయగలిగితే, దేవుని మనం వేడుకోగలిగితే, ప్రార్థించిన వెంటనే చెరసాల పునాదులు అదిరిపోయినట్టుగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. కాబట్టి అలాగ మనం మొరపెట్టినప్పుడు, అలాగ చేసినప్పుడు సమాధానం వస్తుందని నేను అనుకున్నా. కానీ మన సోదరులు ఇక ఆగేటట్టుగా లేరు. లేకుండా ఏమయ్యారంటే చివరికి జైల్లో పడాల్సి వచ్చింది, చివరికి అవమానం వచ్చింది, నిందొచ్చింది. ఈరోజు క్రైస్తత్వం అన్నా, సేవకులన్నా అందరూ అసహించుకునేలాగా అయిపోయింది. అంటే ఏ పద్ధతులు కానీ దేవుని వాక్య క్రమంలో వెళ్ళేవారు చాలా కొదువైపోయారు. దేవుడు అంటే ఏంటిది? పాపము లేని పరిశుద్ధమైన జీవితం. పులిసిన రొట్టె అంటే ఏంటిది? పాపముతో కూడిన జీవితం కదా. ఇక్కడ మనం ఇంకా వేషధారణ గురించి కూడా మనం విన్నాం. వేషధారణ కూడా పులిపిండి లాంటిదే. అది కూడా మన జీవితాన్ని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది అని చెప్పాం. దుర్బోధలు కూడా పులిసిన పిండి వంటివే. ఇది చర్చే కదా, అది మీటింగే కదా, అక్కడ పాస్టరే కదా అని నువ్వు బోధలన్నీ వినుకుంటూ పోయినావనుకో, యూట్యూబ్ ఉందని, టీవీ ఉందని బోధలన్నీ వినుకుంటూ పోతే, ఆ దుర్బోధలు వింటే నీ ఆత్మీయ జీవితం ఏమైంది? పతనం అయిపోద్ది. అప్పుడు పులిపిండి అనేది నీ జీవితంలోనికి చేర్చబడుతుంది. చేర్చబడితే అర్ధాంతరంగా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి వీటన్నిటికీ మనం ఏం చేయాలి? పాపానికి దూరంగా ఉండాలి, వేషధారణకు దూరంగా ఉండాలి, దుర్బోధలకు మనం దూరంగా ఉండాలి. మత్తయి సువార్త 13:33. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఎట్లా ఉంటుందట? పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉందని ఇక్కడ రాయబడింది. ఇప్పటిదాకా ఏం చదువుకున్నాం? పులియని రొట్టెల పండుగను మీరు పరిశుద్ధంగా ఆచరించాలి, 7 దినాలు మీరు దాన్ని ఆచరించాలని చదువుకున్నాం కదా. ఇక్కడేముంది? పరలోక రాజ్యము పులిసిన పిండిని పోలి ఉందని రాయబడింది. ఏంటి మరి దీని అర్థమైంది? పులిసిన పిండి అంటే ఏమనుకున్నాం మనం? అమ్మా, పులిసిన పిండి అంటే ఏమనుకున్నాం? పాపం అనుకున్నాం. పరలోక రాజ్యం ఎలా ఉందట? పులిసిన పిండిని పోలిందట. మరి ఏంటి దీని అర్థం? అక్కడేమో పులిపిండి ఏమో పాపానికి సాదృశ్యంగా చూపించాడు. మరి ఇక్కడ పులిపిండి, ఇది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు 10 కేజీల పిండి ఉందనుకోండి, తడిసిన పిండి 10 కేజీలు ఉందనుకో, దాంట్లో కొంచెము ఏమేయాలి? కొంచెం పులిసింది వేస్తే ఆ ముద్దంతా ఏమైపోద్ది? పులిసిపోద్ది కదా. అంటే దీని అర్థం ఏంటంటే, యేసయ్య 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు. యెరూషలేములో పుట్టి ఆయన తన సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తే ఎక్కడి వరకు వచ్చింది అది? ఇదిగో సూర్యాపేట, సుందరయ్య నగర్ వరకు వచ్చింది.
ఇంకా భక్తాలపురం వరకు వచ్చింది ఆయన సువార్త కదా, పెద్దనెమ్మల వరకు వచ్చింది, ఎన్నో మారుమూల ప్రాంతాల వరకు వచ్చింది. ఇక్కడ పులిపిండిని ఎలా చెప్తున్నాడంటే సువార్తతో పోలుస్తున్నాడు, దేవుని రాజ్యంతో పోలుస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ అర్థమైందనంటే ఒక్కరు ఏం చేయాలి, ఒకరు ఇంకొకరికి సువార్త చెప్పాలి, ఇంకొకరికి సువార్త చెప్పాలి. అలాగా ఏం చేయాలట, మనం పులిపిండి లేని దాన్ని, పులిపిండి లేని ముద్దను పులిపిండితో కలపాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది మీకు అందరికీ? అంటే ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరికైతే దేవుడు తెలియదో, పులిపిండి ఏం చేస్తుంది, స్పీడ్గా వ్యాపిస్తుంది. ఈ దేవుని వాక్యము, దేవుని యొక్క సువార్త పులిపిండితో పోల్చబడింది. పులిసిన పిండి అంటే పాపం కాదు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ పులిసిన పిండి అంటే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాడుకోవాలి మనం దాన్ని. పులిసింది అనగానే వెంటనే అది పాపం అని అనొద్దు మనం. పరలోక రాజ్యము ఆయన దేవుడి వాక్యంతో పోల్చాడు. ఆ పులిపిండిని వాక్యంతో, సువార్తతో పోల్చాడు దాన్ని. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే పులి అని రొట్టెలుగా ఉన్న మీరు, హల్లెలూయా, ఇప్పుడు ఏం చేయాలి, దేవుని సువార్త నిమిత్తము పులిసిన వారిగా మార్చాలి. అంటే లోకాన్ని పులిసిన వారిగా మార్చాలని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఈ సువార్త యెరూషలేములో ప్రారంభమైంది, బూదిగంతాల వరకు వ్యాపించిందా లేదా? అదే పులిపిండి అంటే. పులిపిండి ఏమవుతుంది, చాలా స్పీడ్గా వ్యాపిస్తుంది. అలాగే పరలోక రాజ్యం కూడా మనుషుల హృదయాల్లోనికి ఎట్లా వ్యాపించాలి, స్పీడ్గా వ్యాపించాలి. స్పీడ్గా వ్యాపించాలంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ మనలో పులిపిండి లేకుండా అంటే పాపం లేకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఏమైనా పులిసిపోయిందో మన జీవితంలో ఉంటే దాన్ని తీసి బయట పారవేయాలి. దేవుని వాక్యమైన పులిపిండిని తీసుకుపోయి ప్రజల జీవితాన్ని పులియజేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సువార్త ఒక్కరికి అంటిందనుకో ఏమవుతుంది, అందరికీ స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. హల్లెలూయా. దాన్నే పరలోక రాజ్యం అనే పులిపిండి అని చెప్పాడు. ఎన్ని మాటలు? 3 మాటలు చెప్పాను నేను. 3 మాటలు ఏంటంటే, పులిసిన పిండి దేంతో పోల్చబడింది, పాపంతో పోల్చబడింది. పులియని పిండి పరిశుద్ధమైన జీవితంతో పోల్చబడింది. ఇక్కడ వేషధారణ జీవితం ఉంది, తర్వాత దుర్బోధ అనే జీవితం ఉంది. వీటన్నిటి విషయంలో క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అది నిజమైన వాక్యమా, సత్యవాక్యమా కాదా అని దేవుని వాక్యం చదివి నువ్వు తెలుసుకొని నువ్వు జ్ఞానాన్ని పొందుకునే విధంగా నువ్వు ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.